తక్షణమే బకాయిల వేతనాలు చెల్లించాలని, వేతనాల పెంపు, రెగ్యులరైజేషన్ తదితర సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగులు రాజమహేంద్రవరం గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో వినూత్నంగా జలదీక్ష నిర్వహించారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డీఈఓ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం నాటికి 15వ రోజుకి చేరుకున్నాయి. గౌరవ అధ్యక్షుడు డి వంశీకృష్ణంరాజు, జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఆర్ వెంకట్రావు, ఎం రఘునాథ్, ఇతర నాయకులు కె వీరపండు, కె వెంకట్, పి దుర్గా ప్రసాద్, పలువురు మహిళా నాయకులు ర్యాలీగా గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో దిగి జలదీక్ష చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి తాము గొంతెమ్మ కోరికలు కోరటం లేదని, పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పర్మనెంట్ చేసి విద్యాశాఖ విలీనం చేయాలని వేడుకుంటున్నామని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాల అమల్లోనూ కీలకంగా పనిచేస్తున్న తమకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు వెంటనే తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా దశలవారీగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం గత 3 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, కనీసం కుటుంబాన్ని పోషించుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న గోరుమిద్ద, జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి, ఇంకా జేవీకే మొదలైన పనులన్నీ మేము ఎస్ఎస్సీ సమగ్ర శిక్షాభియాన్ ఉద్యోగులం అందరం చేస్తున్నాము. ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నింటినీ మా ద్వారానే, సమగ్ర శిక్షాభియాన్ ఉద్యోగుల ద్వారానే విద్యార్థులందరికీ మరియు తల్లిదండ్రులకి వెళ్తున్నాయని మేము సవినీయంగా మనవి చేసుకుంటున్నాము. మేము పెద్దగా ఏమీ కోరట్లేదు. మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నాము. మీరు పాదయాత్రలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని మీరు మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని, మాకు శాలరీలు పెంచమని అడుగుతున్నాం. అలాగే 3 నెలల నుంచి మాకు శాలరీలు లేవు, జీతాలు లేవు. మా కుటుంబాలు రోడ్డున పడినాయి. ఈ రోజు మేము జలదీక్షకి నిన్న ఊరి కార్యక్రమం వేసుకున్నాము, ఈ రోజు జలదీక్షకు వచ్చాము. మేము ఎలా రోడ్డున పడ్డామంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మా పట్ల చేస్తున్న మొండి వైఖరి అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. సార్, ఇప్పుడు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు. అయితే మేము సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇమ్మని మాత్రం మేము అడుగుతున్నామండి. నా పేరు ఇందిరా, సిఆర్పిగా వర్క్ చేస్తున్నాను, రాజమండ్రి అర్బన్. ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకంలో మేము ప్రభుత్వానికి మా యొక్క నివేదికను తెలియజేస్తున్నాం. జగనన్న విద్యా కానుక కానీ, గోరుముద్ద కానీ, అమ్మఒడి కానీ, జగనన్న నాడు నేడు కార్యక్రమంలో కానీ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా వెన్నెముక కింద ఉండి ఆ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు. మాకు ఈరోజు ఏంటంటే కనీస వేతనం కూడా లేదు సార్, మాకు హెచ్ఆర్ పాలసీ కూడా లేదు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాదు సార్, గత 4 నెలలుగా కూడా వేతనాలు కూడా చెల్లింపు చేయట్లేదు. మేము మొన్న విజయవాడ రోడ్డు ఎక్కితే 1 నెల వేతనం ఇచ్చారు. ఇప్పటికే మా ఉద్యోగులు ఒక 6 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. ఇది కూడా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానన్నారు. పాదయాత్రలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మాట తప్పను మడమ తిప్పను అన్నారు. అయ్యా, ఆ హామీని నెరవేర్చుకోండి. ఇప్పటికైనా ఎస్ఎస్ఏ ఉద్యోగుల పట్ల మీరు కనికరం చూపించాలి. మేము గత 14 రోజులుగా ఈ యొక్క సమ్మె చేస్తున్నాము. సర్వశిక్షా అభియాన్లో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వారు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము. అనేక విధాలుగా మా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా రకరకాల కార్యక్రమాల ద్వారా మేము నిరసనలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా మేము చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దిగి రాకపోతే మేము ముందు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ఏ విధంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలో ఆ విధంగా మేము అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీరు మా డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి మంత్రుల ఇళ్లను కూడా ముట్టడించడానికి, అధికారుల ఆఫీసులు కూడా ముట్టడించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.